రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదు అన్నది వాస్తవం. కానీ ఇది ప్రజలందరినీ వేధిస్తుంది, అన్ని విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. మరి హోంశాఖను ముఖ్యమంత్రి తన దగ్గరే పెట్టుకున్నారు కానీ మరి కనీసం సమీక్షించట్లేదు. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు భాస్కర్ అండ్ లివిల్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా భాస్కర్తో మాట్లాడదాం. భాస్కర్, ప్రధానంగా ఎవ్రీడే ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. అందులో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. అంటే కీలకంగా హోంశాఖను తన దగ్గర పెట్టుకున్నారు ముఖ్యమంత్రి. సంవత్సరంన్నర దాటిపోయింది, ఇప్పటికి కూడా కనీసం మంత్రివర్గ విస్తరణ చేయలేదు. ఆయన దగ్గరే పెట్టుకున్న శాఖలకు సంబంధించి ముఖ్యంగా సమస్యలు వస్తున్న పరిస్థితి, ముఖ్యంగా మిగతా శాఖలు పక్కన పెడితే హోంశాఖ చాలా కీలకం అన్నిటికీ సంబంధించి. ఎందుకంటే నగరంలో పరిస్థితి ఎట్లా తయారైంది, లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, శాంతి భద్రతలు కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, గుల్జార్ హౌస్ ఘటనకు సంబంధించిన ఆ విషయంలో కూడా వైఫల్యం చాలా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఆయన దగ్గర పెట్టుకున్నప్పుడు సరిగ్గా నిర్వహించలేకపోతే దానికి సంబంధించి బాధ్యతలు ఇంకొకరికి అప్పచెప్పాలి. కానీ ఏమీ చేయకుండా ఇట్లానే ముందుకెళ్తుంటే అల్టిమేట్గా ఎవరు సఫర్ అవుతున్నారంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజలకు పూర్తిగా శాంతి భద్రతల విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం కోల్పోయారు. నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కూడా దానికి అద్దం పట్టే విధంగా కనిపిస్తున్నాయి. అనేక సార్లు మనం టీ న్యూస్ వేదిక ద్వారా అనేక సార్లు చెప్పే ప్రయత్నం చేశాం. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు, ఆ డిపార్ట్మెంట్ పైన ఆధిపత్యం లేకపోవడం, ఆ డిపార్ట్మెంట్ పైన కమాండింగ్ ఉన్నటువంటి అధికారులు లేకపోవడం, తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కనీసం పట్టించుకోకపోవడం, ఆ శాఖకు మంత్రి లేకపోవడంతో అనేక రకాలుగా ఎవరికి వారే యమునా తీరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో 10 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లేదు. ఎప్పుడైనా డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ లేకపోవడం, సుపీరియర్ ఆఫీసర్స్ ఆదేశాలు పాటించకపోవడంతో ఇట్లాంటి లుకలుకలు బయటపడుతుంటాయి. తద్వారా సమాజంలో శాంతి భద్రతలు దెబ్బతినేటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 5 నుంచి 6 శాఖలకు, మేజర్ శాఖలకు ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆ 6 శాఖలు ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. దీంట్లో ప్రధానంగా మున్సిపల్ శాఖతో పాటు ఇటు శాంతి భద్రతకు సంబంధించినటువంటి హోంమంత్రి కూడా ఆయన దగ్గర ఉంది. రెగ్యులర్గా ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తున్నాడు, రివ్యూలు చేస్తున్నాడు. అందాల పోటీల నుంచి మొదలుకుంటే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఆయన పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, ఇతర వ్యవహారాల్లో కావచ్చు, ఎవరైనా విమర్శిస్తే వాళ్లకు ఎట్లా అక్రమ కేసులు పెట్టి లోపలేయాలనేటువంటి రివ్యూల వరకు కేవలం కమాండ్ కంట్రోల్ సెంటర్ని వేదిక చేసుకొని జరుపుతున్నాడు. కానీ అదే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి పోలీసులతో ఆయన రివ్యూలు పెట్టడం, శాంతి భద్రతలను ఎట్లా ఉన్నాయి ఏంది అన్నటువంటిది మాత్రం చెక్ చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు ఈ నెల జరిగినటువంటి 4 ఇన్సిడెంట్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంట్లో భాగంగానే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎంతసేపు వారు ప్రభుత్వం దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, మంత్రుల దగ్గర ప్రసన్నం చేసుకోవడానికి తప్ప వాళ్ళ కార్యకలాపాలు, ప్రజలను కాపాడేటటువంటి ఉద్దేశం, వాళ్ళ విధి నిర్వహణ మాత్రం ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ నెల 16న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకటి చూసుకుంటే, ఖురేషి అనేటువంటి రౌడీ షీటర్ నాంపల్లి కోర్టుకు హాజరై తిరిగి వెళ్తున్న సందర్భంలో అతి దారుణంగా బైక్పై వచ్చినటువంటి, స్కూటీపై వచ్చినటువంటి 3 యువకులు గంజాయి మత్తులో ఉండి వాళ్ళు బ్యాట్తో వెనక నుంచి దాడి చేసి అక్కడికక్కడే నడి రోడ్డు మీద ఆయనను చంపినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఏదో 24 గంటలు నిందితులను పట్టుకున్నామని చేతులు దుక్కున్నారు తప్ప ఇట్లాంటి దాంట్లో రౌడీ షీటర్లకు ముందస్తుగా ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వటం లేదు? వాళ్ళు అనేక సార్లు తమకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా వారిని పిలిచి ఎందుకు వారించడం లేదు? హైదరాబాద్ పోలీసులకు ఏమైంది? తెలంగాణ పోలీసులు ఎందుకు ఈ విధంగా తయారయ్యారంటే ఇప్పటిదాకా దానిపైన ఒక సమాధానం లేదు. కేవలం ముఖ్యమంత్రి దానిపైన రివ్యూలు నిర్వహించకపోవడం, ఏ కమిషనరేట్కు ఆ కమిషనరేట్ ఎవరికి వారే యమునా తీరైనటువంటి వ్యవహారం కొనసాగించడం, అనేక రకాలుగా క్రైమ్ రేట్ పెరుగుతున్నా కూడా పట్టించుకోకపోవడం. ఇక ఆ తర్వాత జరిగినటువంటి గుల్జర్ హౌస్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ మనం ఒకసారి చూస్తే, ఈ నెల 18న గుల్జర్ హౌస్ ఇన్సిడెంట్ జరిగింది. ఆదివారం జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి గుల్జర్ హౌస్లో దాదాపు 17 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఒకే కుటుంబంలో 5 అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉన్నటువంటి 150 సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చి వ్యాపారంలో సెటిల్ అయ్యి చార్మినార్ దగ్గర గుల్జర్ హౌస్లో ఉన్నటువంటి బంగారం, వెండి, అదేవిధంగా వజ్రాల వ్యాపారం చేస్తున్నటువంటి ఆ ఫ్యామిలీకి సంబంధించి, మోడీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా 17 మంది చనిపోయారు. దీంట్లో చాలా స్పష్టంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఫెయిల్యూర్ కనిపిస్తోంది. అక్కడికి వచ్చినటువంటి అంబులెన్స్లో ఆక్సిజన్ అందక కూడా ఆసుపత్రికి వెళ్లే దారిలో చనిపోయినటువంటి పరిస్థితి, మాస్కులు లేకపోవడం, వచ్చినటువంటి ఫైర్ ఇంజన్లలో నీళ్లు లేకపోవడం. ఇది స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ దీంట్లో ఫెయిల్ అయిందని. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హాజరైన అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు తెలుసుకున్నటువంటి మాటలు, ఆ బాధితులు చెప్పినటువంటి విషయాల ద్వారా తెలిసింది. కనీసం మాస్కులు లేకపోవడం, లోపల నుంచి దట్టంగా
పొగ వస్తుంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు ఎప్పుడు చేరుకున్నాయి, తర్వాత దాన్ని రెస్క్యూ చేయడంలో ఎందుకు ఇట్లాంటి అలసత్వం జరిగింది. ఇకపోతే దాంట్లో 17 మంది చనిపోయినటువంటి మరణ వార్త విని అక్కడనే ఆగపోక అదే రోజు రాత్రి సిరాజ్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా మరొక వ్యక్తి, ఇద్దరు కూడా వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వారు విజయనగరంలో అరెస్ట్ చేసినటువంటి సిరాజ్ ద్వారా హైదరాబాద్లో ఉగ్ర లింకులు, స్లీపర్ సెల్స్ వ్యవస్థ బయటపడడం. వాళ్ళు 6 కలిసి స్వయంగా ఒక ఇన్స్టా గ్రూప్ను క్రియేట్ చేసుకొని దాని ద్వారా హైదరాబాద్లో ఒక మాబు ఒక గుంపు సమూహం ఉండేటువంటి దగ్గర బ్లాస్టులు చేయాలని కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, యూపీకి సంబంధించినటువంటి వ్యక్తి, మరో రాష్ట్రానికి సంబంధించిన మరో వ్యక్తి, ఈ 5 యువకులు 4 రోజులు హైదరాబాద్లో తిరిగి దీనికి సంబంధించి మొత్తం ఒక ప్లాన్ను రచించి విజయనగరంలో డమ్మీ బ్లాస్ట్ చేస్తున్న సమయంలో విజయనగరం లోకల్ పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేటువంటి గొప్ప సంస్థ, ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఫాలో అవుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతున్నటువంటి మీడియా సంస్థల వ్యక్తులై అనేక మంది ప్రభుత్వేతరకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేసి దాంట్లో బిజీగా ఉన్నటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దీంట్లో బిజీగా ఉండి కనీసం కేవలం అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ గుర్తించక విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూలలో ఉన్నటువంటి విజయనగరం డిఎస్పీ శ్రీనివాస్ ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది కేవలం విజయనగరం పోలీసులకు వచ్చినటువంటి సమాచారం. తద్వారా అక్కడి నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్కి సమాచారం అందించడం, అక్కడి నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి వీళ్ళు హుటాహుటిని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం. తర్వాత చాలా విస్తుపోయేటువంటి విషయాలు, వాళ్ళు హైదరాబాద్లో రెక్కి నిర్వహించారు, చాలా చోట్ల తిరిగారు, ఎక్కడెక్కడ క్రౌడ్ మాబ్ ఎక్కువగా ఉంటుందో చూశారు. సౌదీ అరేబియా నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇది చేస్తున్నటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం, గవర్నర్ బంగ్లాలో హార్డ్ డిస్క్ల చోరీ ఇవాళ బయటకు వచ్చింది. 14వ తేదీన ఆ చోరీ జరిగింది. దీంట్లో ఒక విస్తుపోయేటువంటి అంశం ఏంటంటే ఒక మహిళకు సంబంధించినటువంటి కొన్ని అభ్యంతరకర వీడియోలు దాంట్లో అప్లోడ్ చేసినాడనేటువంటి సందర్భంగా ఉద్యోగులను తీసేసినటువంటి ఒక వ్యక్తి నేరుగా హెల్మెట్ ధరించి గవర్నర్ బంగ్లాలోకి వచ్చి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది అనేటువంటిది మాత్రం చాలా ప్రశ్నార్థకంగా తయారైంది. హైదరాబాద్ ప్రజల భద్రత, తెలంగాణ ప్రజల భద్రత మాత్రం క్వశ్చన్ మార్క్గా తయారైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రివ్యూలు లేకపోవడం, అధికారులు దీనిపైన కాన్సన్ట్రేట్ చేయకపోవడం, కోఆర్డినేషన్ మిస్ కావటం, ఎంతసేపు అధికారులు కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రసన్నం చేసుకోవడం తప్ప విధి నిర్వహణలో మాత్రం పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఈ అంశానికి సంబంధించి వాళ్ళు దీన్ని ఫర్దర్గా ఇట్లాంటి స్టెప్స్ జరగకుండా కనీసం రివ్యూలు ఏర్పాటు చేసి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తే తప్ప ఇట్లాంటి వాటి నుంచి ప్రజలకు భద్రత కరువయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లేదంటే ప్రజల నుంచే చాలా ఆగ్రహం కూడా వ్యక్తమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. స్వేచ్ఛ.